సో రాకాస చూస్తున్నానండి. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. సినిమా బాగా వర్కౌట్ అయింది. నిహారిక గారు ఈ కాన్ఫిడెన్స్, సంగీత్ శోభన్ గారి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉండిందో ట్రైలర్ ఈవెంట్ అప్పుడు, టీజర్ ఈవెంట్ అప్పుడు, ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు నేను అనుకున్నా సరే ఫైన్, ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు, సరే చూద్దాము, ప్రతి సినిమా ఈవెంట్ లోనూ ఇది ఉండేదే, ఎవరి మాటలు వాళ్ళు చెప్పుకుంటా పోతారులే అని చెప్పి. బట్ ఒక కామెడీ హారర్ జానర్ లో మనకి చాలా సినిమాలు వచ్చాయి. ఇది ఎందుకు బాగుంది అంటే కనుక నయన్ సరిక గారు ఫస్ట్ థింగ్, మెయిన్ అట్రాక్షన్ ఆవిడ క్యూట్నెస్, ఆవిడ నటోరియస్నెస్. ఆయిలో చూసాము, తర్వాత నిన్న విష్ణు విన్యాసంలో చూసాము పోయిన నెల. సో చాలా బాగా ఆడుకున్నారు ఆవిడని మాత్రం. ఆవిడ క్యూట్నెస్ ని స్క్రీన్ మీద, ఆవిడ నాటీనెస్ ని చాలా బాగా వర్కౌట్ అయింది. సంగీత్ శోభన్ గారి కామెడీ టైమింగ్ మనం మాట్లాడక్కర్లేదు, దాన్ని కూడా బాగా వాడేసుకొని గెటప్ సీన్ గారిని కూడా పెట్టుకొని వీళ్ళ ముగ్గురుతో సినిమాని భలే నడిపించారు. ఎక్కడ కూడా బోర్ కొట్టేయకుండా. ఇప్పుడు సినిమా అంటే మనం ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాలి, నవ్వుకోవాలి, ఏడవాలి, అన్ని ఉండాలి. సో అన్ని ఎమోషన్స్ మిక్స్ చేసి చాలా బాగా బ్యూటిఫుల్ గా చేశారు. హారర్ అంటే భయపడిపోతారని నేనైతే చెప్పను, ఎంజాయ్ చేస్తారు మీరు సినిమాని. అంటే దీంట్లో మనం చూసుకుంటే మెయిన్ గా లేడీ డైరెక్టర్ కనిపిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ లేడీ డైరెక్టర్స్ ఉన్నారు. మరి ఈ డైరెక్టర్ అయినా మరి ఇండస్ట్రీలో ఉండిపోతుంది అంటారా ఈ మూవీతో? ఉంటారు. ఎందుకు అంటే గత కొన్ని నెలలుగా మీరు చూస్తే లేడీ డైరెక్టర్స్ చేస్తున్న సినిమాలు మనకి బాగానే వచ్చాయి, ముందుకి జనాల్లోకి నచ్చాయి కూడా. ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా పర్లేదు, నాకు తెలుసు కదా సినిమా చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం సినిమా, అది లేడీ డైరెక్టరే. సో యా, లేడీ డైరెక్టర్స్ తక్కువ చేసి మాట్లాడడం అని కాదు, వాళ్ళ దగ్గర కూడా కంటెంట్ ఉంది, వాళ్ళు కూడా ఖచ్చితంగా నిలుస్తారు, ఇండస్ట్రీలో నిలిచిపోతారు కూడా. అలానే ఇప్పుడు ఈవిడ కూడా ఖచ్చితంగా ఇంకొక సినిమాతో మన ముందుకి వస్తుంది కూడా. అండ్ టాక్సిక్ టీజర్ చూశారు కూడా మీరు, దాని గురించి మాట్లాడడానికి కూడా నాకేం రావట్లేదు మాటలు. సో ఫైన్,